పేరు వాణిశ్రీ. నేను గత 19 సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధనలో ఉన్నాము. మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. ఈ ధ్యానంలోకి రాకముందు నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రశ్నలు ఉండేవి. అసలు మనుషులు పుట్టడం ఏంటి, ఈ చనిపోవటం ఏంటి, ఈ చెట్లేంటి, ఈ మనుషులేంటి, ఈ ఇళ్ళేంటి అని ప్రశ్న ఉండేది. ఆ ప్రశ్నను మా పేరెంట్స్ని అడుగుదామన్నా కూడా వాళ్ళేమీ ఆధ్యాత్మికలో లేరు, అందుకని వాళ్ళని అడగలేకపోయేదాన్ని. అన్నీ బాగానే ఉన్నాయి కానీ లోపల తెలవని వెళ్తే ఏదో ఉండేది. అలా నా ప్రయాణం కొనసాగుతోంది. రేకీ నేర్చుకున్నా, మేడం కోనియన్ హీలింగ్ నేర్చుకున్నా, భిక్షమయ్య గురూజీ గారి దగ్గర యోగా 2 లెవెల్స్కి వెళ్ళటం జరిగింది. అవన్నీ నేర్చుకున్నా కానీ నాకు లోపల ప్రశ్న సమాధానం రావట్లా, వెలితిగా ఉండేది. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా, సమాజంలో బాగానే ఉన్నాం, కుటుంబ ఆర్థికంగా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల తెలవని వెలితి. అలా నా ప్రయాణం కొనసాగుతుంది. ఒకనాడు ఒక మేడం చెప్పారు, ధ్యానం జరుగుతుంది మేడం, వేరే వాళ్ళంటే 41 days రండి మేడం అన్నారు. అంతే, ఒక్కటే మాట. నేను మాట మాట్లాడకుండా మరుసటి రోజు ధ్యానానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 2వ రోజు నుంచే నా లోపల నుంచి నాకు వాయిస్ వస్తుంది, నువ్వు ధ్యానం చేయటానికి వచ్చావు, నీకు తెలిసిన జ్ఞానాన్ని ఈ భూమి మీద పంచడానికి వచ్చాను. లోపల నుంచి వాయిస్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రశ్న అని నాకు లోపల అదే రిపీటెడ్గా వస్తుంది. అప్పుడు అర్థమైంది, నా లైఫ్ పర్పస్ ఇదిగా ఉంచు, నేను ధ్యానం చేయాలి, నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలని లోపల ఎప్పుడు వచ్చిందో, ఇది వచ్చిన తర్వాత 4-5 రోజులకే పత్రిక గారు నాకు మైక్ అందించడం జరిగింది. అనర్గళంగా భయపడతా వెళ్ళిన దాన్ని సార్ దగ్గర ఎప్పుడైతే నుంచున్నానో అనర్గళంగా నా లోపల ఉన్న జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఎప్పుడైతే నా లోపల ఉన్న జ్ఞానాన్ని పంచానో ఇంకా ఆ వెలితి అనేది నాకు లోపల పూర్తయించాక ఆనందం, ప్రతిక్షణం ఆనందమే. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో ఎన్నో జిల్లాలకు వెళ్ళడం జరిగింది, ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది, శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి క్షణం ఆనందమే ఆనందం. పత్రి గారి కాన్సెప్ట్ ధ్యాన జగత్ పుస్తకం ఎంత అద్భుతం. ప్రతి మంత్ మన ఇంటి దగ్గరకు వస్తుంది ఆ పుస్తకం. 50 రూపీస్ బుక్. ఈ బుక్ రాకముందు అంతకుముందు ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు ధ్యాన జగత్ అయింది మనకి. నాకు ఎన్నో ధ్యానం ద్వారా అనుభవాలు పొందడం జరిగింది. ఆ అనుభవాలన్నీ కూడా పత్రి సార్ ధ్యానాంధ్రప్రదేశ్లో రాసి పంపించమన్నారు. అనుభవాల్ని రాసి పంపించాను ధ్యానాంధ్రప్రదేశ్లో. ఎప్పుడు 1వ తారీఖు వస్తుందని నేను ఎదురు చూస్తూ ఉంటాను. దాంట్లో అన్ని కాన్సెప్ట్స్ ఒక నెలకు మించి ఒక నెల, 2వ నెల ఇంకా అద్భుతంగా ఉంటాయి. 2025లో ఎంత అద్భుతంగా రాశారు. లూయిస్ ఎల్హే రాసింది, మన జీవితం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ఆహారము, మన వ్యవహారము, ప్రేమతత్వాలతో ఉన్నప్పుడు కణాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై మనిషికి ఆరోగ్యం వస్తుంది. మనం పరస్పర విరోధంగా చేస్తే మన సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని ఆహారం తీసుకుంటే ఆ ప్రభావం కణాల మీద పడి అనారోగ్యం రావడానికి మూల కారణమవుతుందని లూయిస్ ఎల్హే అద్భుతంగా చెప్పారు. ఈయన ఇప్పుడు లాస్ట్ మంత్ ధ్యాన జగత్ చూడండి ఎంత అద్భుతంగా రాశారు కాన్సెప్ట్స్. మన మెదడు న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు తనని తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం ఉంటుందట మన మెదడుకి. అంటే మనం ఏ పనులు చేసినా, ఏ ఆలోచనలు చేసినా, ఏ భావోద్వేగాలు చేసినా మన మెదడు మీద పడతాయి. అందుకే మన సరైన ఆలోచనలు, సరైన పనులు చేయాలని చెప్పేది. మన మెదడు ఒక విద్యుత్ అయస్కాంత తరంగం అంట. కొన్ని న్యూరాల్ ప్రభావాల మెదడులో ఆ విద్యుత్ అయస్కాంత తరంగ ప్రభావం మన శరీరం మీద పడతాయంట. ఎన్ని విషయాలు, మంచి విషయాలు విన్నప్పుడు నేను కూడా చక్కగా పుస్తకం పెన్ను పట్టిన మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకుంటా. ఒక్కసారి చదివితే అర్థం కావు ఫ్రెండ్స్. చక్కగా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ 1కి 10 సార్లు మనం ఎప్పుడైతే చదువుకుంటామో చక్కగా అవన్నీ కూడా మనం రిపీటెడ్గా మన మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతాయి చక్కగా. అప్పుడు మనం 10 మందికి అంత చెప్పగలను. నేను ఏ క్లాస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ధ్యాన జగత్ పుస్తకం గురించే చెప్తాను. దాంట్లో నేను మెయిన్ పాయింట్స్ ఏదైతే తెలుసుకున్నానో అది నా జీవితంలో ఆచరించాను, అప్పుడు అందరికి అందజేయడం జరిగింది. మన ఇంట్లో టీపాయ్ మీద ఉన్న చాలు పుస్తకం. ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ చక్కగా బుక్, ఎందుకంటే పత్రి గారి మానస పుత్రిక కళల పంట అయింది. ఊరినే గురువు గారు అంటే కాదు, ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరించాలి. మరి ఆ టీంలో అందరూ, కేశవరాజు గారు, వాణి మేడం మీద ఆ టీం అందరూ కూడా ఎంత అద్భుతంగా దానిలో కూర్చి దాంట్లో మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. మెయిన్ పాయింట్స్ అన్నింటినీ చక్కగా రెడ్ ఇంకు, బ్లూ ఇంకు, గ్రీన్ ఇంక్తో అండర్లైన్ చేస్తాం. అంటే ఆ పాయింట్స్ ఇంకా మనం ఎక్కువ టైం చదువుకుంటే ఆ జ్ఞానం మనకు అందుతుంది అక్కడ. అలా మెయిన్ పాయింట్స్ మనం ఎప్పుడైతే పుస్తకంలో పెట్టామో, పెన్నుతో రాసామో మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది. చక్కగా మనం 10 మంది చెప్పవచ్చు. మనం చక్కగా మన ఇంట్లో కొంతమంది అంటారు నాకు చదవటం రాదు కదా అంటారు.
చదవడం రాకపోయినా సరే మన ఇంట్లో టీపాయ్ మీద ఉంటే మన ఇంటికి వస్తారు గెస్ట్, కనీసం టీపాయ్ మీద బుక్స్ తీసి చదువుతారు. మన ప్రతి ఒక్కరికి ధ్యాన జగతి మా ఇంట్లో మేము ప్రతి మంత్ 6 బుక్స్ తీసుకుంటాం, అందరికీ పంచడం జరుగుతుంది. లాస్ట్ మంత్ మా కోడలాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు బాడీ వెకేషన్ని గిఫ్ట్స్ ఇస్తాండి, వేరే బుక్స్ అంటే కాదమ్మా ధ్యాన జగతి ఇవ్వాలంటే ఆవిడ ఓకే అంది. 1000 పుస్తకాలను కేశవరాజు గారు అంటే అయిపోయినాయి అమ్మ బుక్స్ అని 750 పుస్తకాలు పంచడం జరిగింది. 750 పుస్తకాలు చక్కగా అందరికీ పనిచేసేసారు. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు మనవాళ్ళు కూడా ఆ పుస్తకాలు చదవడం, చక్కగా పత్రి తాత అంటాం, దాంట్లో వాళ్ళు వచ్చిన చక్క అక్షరాలు మాకు చెప్తారు, దాంట్లో మెయిన్ పాయింట్స్. అంటే చూడండి, మన పెద్దవాళ్ళు ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు ఫ్రెండ్స్. చక్కగా ధ్యాన జగత్ చదవండి మీరు. నేను ఏ క్లాస్కి వెళ్ళినా ఫస్ట్ అదే అడుగుతా, మీరందరూ ధ్యానం చేస్తున్నారు ఓకేనమ్మా, మరి రెండో టాపిక్ స్వాధ్యాయం కదా పత్రిక గారి కాన్సెప్ట్లో. ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటే ఎదురు బదులు మాట్లాడుకుంటున్నాం. మరి స్వాధ్యాయంలో భాగంగా ధ్యాన జగత్ పుస్తకం ప్రతి ఒక్కరూ తెప్పించుకోండి. అవగాహన లేక వాళ్ళకి మనం ఎప్పుడైతే అవగాహన కల్పిస్తామో కొత్త వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యాన జగత్ పుస్తకం తీసుకుంటారు, చక్కగా చదువుతారు. మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచాలి. పత్రి గారు ఇప్పుడు ఫిజికల్గా మన దగ్గర లేరనే కాదు, కానీ ఆయన ఒక ఫ్రీక్వెన్సీ, ఆయన ఒక ఎనర్జీ కనెక్ట్ అయ్యే ధ్యాన జగత్ టీం ద్వారా మనందరికీ పుస్తకాలు మనకు అందజేయబడుతున్నాయి. మన వంతు చక్కగా ప్రతి మంతు తీసుకోవడం ఆ బుక్, దాంట్లో జ్ఞానాన్ని మనం ఆచరించడం, 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచడమే. అప్పుడే పత్రి గారి ఆశయాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాం, ఆయన కళ్ళపడి నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఎప్పుడైతే ధ్యాన జగత్ మన దగ్గర ఉందో చక్కగా ఆ పుస్తకం పట్టుకుంటే చూడు, నాకైతే ఎప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందో ఇది చూస్తా, కణకణము పొంగిపోతూ ఉంటుంది ఆ ధ్యాన జగత్ చదువుతుంటే. ఈ నెల ఆత్మ గురించి రాశారు, ఎన్నో జంతువులు ఎలా ప్రేమించాలి, చక్కగా జంతువులతో ఎలా ఉండాలి, ఎన్ని విషయాలు, చక్కగా వంటల గురించి కూడా రాస్తున్నారు. ఈ గురువుల సందేశాలు, బుద్ధ పౌర్ణప్పుడు ఇలా ఎన్ని విషయాలు అసలు చదువుకుంటే. కాబట్టి ఫ్రెండ్స్, ధ్యాన జగత్ ప్రతి ఒక్కరూ ధ్యానంలో భాగంగా, ధ్యానం తర్వాత స్వాధ్యాయంలో భాగంగా ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ తెప్పించుకోండి. చక్కగా ప్రతి మంత్ కూడా మన ఇంటి దగ్గరికి వస్తుంది, 500 కట్టి బుక్ వస్తుంది మన ఇంటి దగ్గరికి. ప్రతి ఒక్కరు తెచ్చుకోండి, చక్కగా మీరు ఆ జ్ఞానాన్ని ఆచరించండి, అందరికీ పంచండి. చక్కగా ధ్యాన జగత్ టీంకి పత్రిక గారు అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.